ప్రియ దినబిళ్ళరా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభవందనాలు. ఈరోజు దేవుని వాక్యము మత్తయి సువార్త 11వ అధ్యాయము 30వ వచనం. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. ఈ లోకములో మనిషి ఒక బరువైన భారమును మీద పెట్టుకొని మోస్తూ ఉన్నాడు. ఈ భారమే మోయలేక అలసిపోతూ ఉంటే ఏదో రకమైన భారం ప్రతిరోజు మీద పడుతూనే ఉంటుంది. మరి ఎలా జీవించగలడు? ఈ జీవితంలో విశ్రాంతి దొరుకుతుందా అనే ప్రశ్న తనకు వస్తూ ఉంటుంది. దీనికి సమాధానం క్రీస్తు యొద్దనే మనకు దొరుకుతుంది. ఎలయనగా మన భారమును మోయగల సామర్థ్యము గల దేవుడు ఈయన. అయితే ఆయన ఒక నియమమును పెట్టాడు. అదేమిటంటే, మన మీదనున్న భారము ఆయన మోస్తూ ఉండగా ఆయన కాడి మన మీద ఎత్తుకొని ఆయనతో మనం నడవాలి. ఇలా మార్చుకున్నంత మాత్రాన ఏమి ప్రయోజనం అని అనుకోవద్దు. ఎందుకంటే ఆయన కాడి తేలికైనది, భారం లేనిది. నమ్మకం, విధేయత, ప్రేమ, మనతో ఆయన సన్నిధి, ఇవే ఆయన కాడిని మృదువుగాను ఆయన భారాన్ని తేలికగా చేసేవి. ఇక ఆలస్యం ఎందుకు? మన భారం ఆయన మీద మోపి తేలికైన ఆయన కాడిని ఎత్తుకొని ఆయనతో మనం నడుద్దామా? పరిశుద్ధుడా తండ్రి, మేము మోయలేని మా భారాన్ని మీరు మోస్తూ ఉన్నారు. తేలికైన మీ కాడి మేము మోయగల సామర్థ్యం మాకు దయచేయమని, మీతో నడిచే భాగ్యం మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.